ఉందా కాలం నేను మరచి జ్ఞాపకాలు పోయి మాయ జరిగిందా ఊరంతా. హలో హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి లవ్ లిరికల్ గర్ల్ వీడియో ఎడిటింగ్ అనేది చేద్దాం. ఫస్ట్ మీరు రివ్యూ చూసారు కదా, రివ్యూ చూసినట్టు మీరు కూడా క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో మీకు బీట్ మర్ లింక్ అని ఉంటుంది, ఆర్ షేకఫట్ లింక్ అని రెండట్లో ఏదో ఒకటి క్లిక్ చేయండి. నేనైతే బీట్ మర్ లింక్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మీకు అనేది ఇలానే వస్తుంది సేమ్. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఫీల్ ది సాంగ్ అని ఉంటుంది కదా, కింద లాస్ట్ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చివరిని స్టార్ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఫోటో వచ్చింది. మీరు ఏం చేస్తారంటే క్లిక్ చేసుకొని వేరే ఫోటో ఏమైనా యాడ్ చేసుకోండి, ఇది కానీ ఏదైనా యాడ్ చేసుకోండి. సో ఇలా వచ్చింది కదా గైస్. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఇలా ఈ ఐకాన్ పెట్టుకొని ఇలా లాగితే డబల్ లేయర్ అనేది ఐకాన్ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే గైస్, ఇప్పుడు ఈ లేయర్ ఉంది కదా, ఇక్కడ ఈ లేయర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సేమ్ ఇందాకలా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. స్టార్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద స్టార్ మీద క్లిక్ చేసి ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ కూడా ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. స్టార్ మార్క్లోకి క్లిక్ చేసి ఇలా యాడ్ చేసుకోండి. అక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఫోటో రాదు. మీరు అక్కడ ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక మొత్తం ఇక్కడ ఎన్ని కావాలో చూసుకోండి. 1 2 3 4 5 6 7 మొత్తం 7 పిక్చర్స్ అనేది ఇక్కడ కావాలి మనకి. నేను 7 పిక్చర్స్ ఒకేసారి ఇంపోర్ట్ చేస్తున్నాను చూడండి. ఇది ఆల్రెడీ యాడ్ చేస్తాం కదా గైస్. ఇది కాకుండా 1 2 3 4 5 6 7 కరెక్ట్గా 7 పిక్చర్స్. పైన ఇది ఉంది కదా గైస్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ లేయర్ని ఇక్కడ వరకు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఈ లేయర్ని ఇలా ఇక్కడికి డ్రాగ్ చేయండి. తర్వాత ఈ చివరి ఐకాన్ పెట్టుకొని ఇలా అడ్జస్ట్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ లేయర్ని ఇలా ఇక్కడ వరకు డ్రాగ్ చేయండి. నెక్స్ట్ ఈ లేయర్ని నెక్స్ట్ బీట్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత అలా మొత్తం లేయర్స్ మీరు డ్రాగ్ చేసుకోండి. నేను ఎలా డ్రాగ్ చేస్తున్నాను సేమ్ అలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఆ లేయర్ మీద క్లిక్ చేసి చివరి బీట్ మార్క్ వరకు వచ్చి ఇలా కింద ఈ సింబల్ ఉంది కదా గైస్, దీని మీద క్లిక్ చేయండి. అంటే ఆ ఫోటో అక్కడ దాకా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ ఫోటో కూడా నెక్స్ట్ బీట్ మార్క్ వరకు ఇక్కడ దాకా ఇలా క్లిక్ చేయండి. ఇప్పటిదాకా మనం యాడ్ చేసిన లేయర్స్ అన్నీ ఏం చేయాలంటే బాటంకి తీసుకొచ్చాలి. అంటే ఇక్కడ మీకు 3 ఫైల్స్ అనేది కనబడతాయి. ఇలాగా ఆల్ టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయి కదా, దాని కిందకైనా తీసుకొచ్చేయాలి. సేమ్ అన్ని పిక్చర్స్ అలానే తీసుకొచ్చేయండి దాని కిందకి. గైస్ ఇలాగా మొత్తం ఫొటోస్ అన్నీ టెక్స్ట్ కింద తీసుకొచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో దగ్గరికి వెళ్ళిపోండి. ఇక్కడ కాపీ లేయర్ అని ఉంది చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ లేయర్ అని వచ్చిందా, కాపీ లేయర్ కాపీ చేసుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఈ లేయర్స్ ఉన్నాయి కదా గైస్, ఇప్పుడు దాకా మీరు యాడ్ చేసే లేయర్స్ అన్నీ ఆ లేయర్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. గైస్ ఒక్క నిమిషం. ఇప్పుడు దాకా మీరు యాడ్ చేసిన లేయర్స్ ఉన్నాయి కదా, అంటే ఇది ఆల్రెడీ మనం యానిమేషన్ ఇస్తాం. ఇక్కడి నుంచి యానిమేషన్ ఉండదు, ఇక్కడి నుంచి మనం యాడ్ చేస్తాం. 1 2 3 4 5 6 7 ఇప్పుడు పైన ఈ ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ ఉంది కదా, పక్కన ఎర్ర మార్క్ కనబడుతుందా, ఈ ఎర్ర మార్క్ అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనేది ఆఫ్ చేయండి, పేస్ట్ చేయండి. చూడండి గైస్ ఎలా వస్తుందో, యానిమేషన్ వచ్చేది అనమాట.
అర్థమైంది కదా గైస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫొటోస్ అనేది ఇక్కడ పక్కన ఇంకో ఫోటో వచ్చింది చూడండి గైస్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది డ్రా చేస్తే ఆ ఫోటో అనేది పోతుంది. కరెక్ట్గా వచ్చింది కదా గైస్ టెక్స్ట్కి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని అలా ప్రతి ఫోటో డ్రాగ్ చేయండి మీరు. ఈ ఫోటో బాగానే ఉంది గైస్, కానీ ఈ ఫోటో కొంచెం బాగా జూమ్ అంటే బాగా వెళ్ళిపోయినట్టుంది బ్యాక్కి. ఓకే, ఇప్పుడు సెట్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడితో ప్రాజెక్ట్ ఎండ్ అయింది గైస్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేయండి గైస్. వీడియో అనేది ఇక్కడ మ్యాక్సిమం 1440 QHD పెట్టుకోండి, ఎక్స్పోర్ట్ అవుతుంది. అంతే గైస్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం.